గత 5 ఏళ్లు నిధుల లేమితో కునారెళ్లిన గ్రామాలకు కూటమి ప్రభుత్వం రాకతో కొత్త కళ వచ్చింది. సంక్రాంతి వేళ పల్లెలు మౌలిక వసతులతో ముస్తాబవుతున్నాయి. వైసీపీ హయాంలో పంచాయతీలకు కేంద్రమిచ్చిన నిధుల్ని దారి మళ్లించారు. మా పంచాయతీ నిధులు మాకివ్వండి అంటూ సర్పంచులు భిక్షాటనలతో నిరసనలు సైతం తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది. పంచాయతీల నిధుల్ని వాటి ఖాతాలకే జమ చేస్తున్నారు. అదనంగా ఉపాధి హామీ నిధుల్ని జోడిస్తున్నారు. ఒకే రోజున అన్ని చోట్ల గ్రామ సభలు నిర్వహించి ఏ పనులు చేయాలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, మురుగు కాలువలు, బీటీ రోడ్ల పనుల్ని మొదలుపెట్టారు. దశాబ్దాలుగా రోడ్డును చూడని గ్రామాలన్నింటికీ సీసీ, బీటీ రోడ్లను అందుబాటులోకి తెస్తున్నారు. గుంటూరు జిల్లాలో సిమెంట్ రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. తాడికొండ నియోజకవర్గంలో 5 కోట్లతో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మేడికొండూరు, మంగళగిరిపాడు, తురకపాలెం, సిరిపురం, డోకిపర్రులో ఇప్పటికే సీసీ రోడ్లు పూర్తి చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పల్లెల్లో 8 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు చినుకు పడితే చాలు చెరువుల్లా మారే దారులతో ఇబ్బంది పడ్డామని, ఈసారి సిమెంట్ రోడ్లపై రంగవల్లులతో సంక్రాంతిని జరుపుకుంటామని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అసలు పోవటానికే తాగలేదండి. వాళ్ళందరూ కలిపి ఎట్లా వేసారు. మోకాళ్ళు బురద, ఇక వాళ్ళు అట్నే బాధపడి వేసారు. వేసి నెలైంది. ఈ రోడ్డు అసలు ఏమూరుపాటు రైల్వే స్టేషన్ కాడికి డొంక ఇది. బురదైనా వానైనా వరదైనా ఇంటే పోతారు. ఈ రోడ్డు మొన్న వేసింది. ఇంతకు ముందు ఎక్కడ పట్టినా రోడ్లు లేకుండా ఇది ఉండేది. ఇప్పుడు రోడ్లు బాగానే జరుగుతున్నాయి. ఎక్కడ పట్టినా రోడ్లు. ప్రతి వాళ్ళకి రోడ్డు ఉంటేనే మంచిది కదా. రోడ్లు మాత్రము ఏం బాధ లేదు, బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు ఇంత కొంత మంటికి బాగానే ఉంది అయ్యా. ఈ బురద ఎలా ఉంటది ఇలా పట్టుకొని పోవాల్సిందే. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు పెదకూరపాడు నియోజకవర్గంలో 15 కోట్లతో పనులు జరుగుతున్నాయి. నెమలికల్లు నుంచి మండెపూడి రహదారిని 2 కోట్లతో మొదలుపెట్టారు. కానీ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్నది స్థానికుల మాట. జలాలపురం నుంచి కంభంపాడు వరకు 1.5 కోట్లతో నిర్మాణం చేపట్టిన రహదారిలో ఓ చోట కల్వర్టు కట్టాల్సి ఉన్నా తూములు వేసి సరిపెడుతున్నారు. రోడ్ల అంచులకు గ్రావెల్ తోలాల్సి ఉన్నా నల్లమట్టి పోసి సరిచేస్తున్నారు. అమరావతి మండలంలో గుంటూరు రహదారి నుంచి ఎనికిపాడు వరకు ₹1 కోటి పనులు ప్రారంభించారు. కనీస ఎత్తు పెంచకుండానే రోడ్డు పనులు మొదలుపెట్టారు. దీన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రమాణాలు పాటించాలని గుత్తేదారుకు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో గుత్తేదారు మళ్లీ పనులు మొదలుపెట్టారు. ఎనికిపాడు గ్రామానికి ఇది ఎన్ఆర్జీఎస్ కింద శాంక్షన్ అయిన రోడ్డు అండి. ఇది 30 సంవత్సరాల నుంచి దీనికి యాక్సెస్ లేక ఇదే విలేజ్ కి దారి లేక పక్కన నరుకులపాడు విలేజ్ మీదుగా ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఇబ్బంది వల్ల ప్రవీణ్ గారికి దృష్టికి తీసుకెళ్తే దీనికి బిల్లు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి పర్యవేక్షించి మరీ చేయించారు. మా ఊరు మీద రావాల్సి వచ్చే దూరం అయ్యేదండి. ఇప్పుడు ఈ రోడ్డు వేయడం వల్ల వాళ్ళకి రాకపోకలకు గానీ దేనికైనా రవాణా సౌకర్యాలకు గానీ ఇబ్బంది లేకుండా దగ్గరగా ఉంటది. ఇప్పుడు గుంటూరు మేము వెళ్లాలంటే మాకు దగ్గరగా వెళ్లాల్సిన రోడ్డు ఇది. మీకోసం అని చెప్పేసి రోడ్లు ఇలా గట్టిగా వేపిస్తున్నాము. మీకు దీంట్లో నాణ్యత లేకపోతే మాకు కంప్లైంట్ చేయండి, మా ఆఫీస్కి వచ్చి చెప్పండి అని చెప్పేసి చాలా బాగా చెప్పి వెళ్ళారు. మాకు ఈ రోడ్డు వల్ల చాలా మంచి జరుగుతుంది. పిల్లలకి ముందు స్కూల్కి ఇబ్బందిగా జరుగుతుంది. ఈ రోడ్డు ఇంతకుముందు చాలా లోతు ఉండేది. ఈ నీళ్లు ఇద్దరికి చాలా మాకు ఇళ్ల దగ్గరకు వచ్చాయి. ఈ రోడ్డు వేయడం వల్ల మాకు లేకుండా ఉంటున్నాయి. ఈ 2 దృశ్యాలు ఒకే ప్రదేశాన్ని వంటే నమ్మడం కష్టమే, కానీ ఇది నిజం. అనంతపురం నుంచి తగరకుంటకు వెళ్లే రహదారి ఇది. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. 6 నెలల క్రితం వరకు ఒకలా ఉన్న ఆ రహదారి ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మెరుగులద్దుకుంది. 2022లో వరదల వల్ల నడిమివంక ఉప్పొంగి నగరాన్ని ముంచేయడంతో అప్పటికే గోతులమయంగా ఉన్న ఈ మార్గం వంతెన పూర్తిగా దెబ్బతింది. మరమ్మత్తు చేయాలని ప్రజలు అప్పటి వైసీపీ సర్కారుపై తీవ్ర ఒత్తిడి చేయడంతో 2 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి 6 కోట్లు, వంతెన నిర్మాణానికి ₹3,75,00,000 మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న గుత్తేదారులు వైసీపీ హయాంలో బిల్లులు రావని గుర్తెరిగి నిర్మాణాన్ని నత్తనడకన నడిపారు. గుంతల రోడ్డుపై కంకర పరిచి ఏడాది పాటు అలా వదిలేయడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ పనులను కూటమి ప్రభుత్వం 3 నెలల్లో పూర్తి చేయడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా గుంతలు ఉండే, చాలా ఆడ కూడా కింద పడి లేసిపోయి పడేవాళ్ళు. దుమ్ము అలార్జ్ అయ్యేది ఎక్కువైతండా. పిల్లలు కాలేజీ పిల్లలు ఎంతమంది కిందికి పడి లేసిపోతాండ్రి. గవర్నమెంట్ మారిన తర్వాత
బాగా చేసినారు. రోడ్డు బాగుంది, సూపర్. మేము డోర్లు ఓపెన్ చేసుకునేదే లేదు, ఇంటి డోర్లు ఓపెన్ చేయాలంటేనే దుమ్ము వస్తుంది. నీళ్ళు ఎక్కడ చూసినా నీళ్ళు నిలబడేది, గుంతలుగా ఉండేది. అప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. మేము చెప్పాము ప్రభుత్వం వాళ్ళు కూడా రోడ్లు వేయండి అని, ఎవరు అసలు ఇట్లా చూసేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు అయితే మళ్ళీ బాగా తొందరగా వేసేసారు, నాణ్యంగా కూడా వేసారు. బాగా కంకర అంతా ఎక్కువగా వేసి మళ్ళీ తారు కూడా బాగా ఎక్కువ వేసారు. గుంతలు అసలుకి చాలా ఇబ్బంది సార్. అసలుకి ఆ కిందకి పడడము, వాన వస్తే అసలు నీళ్లు నిలబడబడము, అట్లా గుంతలో పడడము, కాలేజ్ పిల్లలు అందరూ అసలు చాలా ఇబ్బంది పడినారు. ఈ నెల తర్వాత చాలా అసలు పిక్చర్ గా ఉంది సార్. రోడ్ అసలుకి చాలా నీట్ గా ఉంది. టిప్పర్ వెళ్ళిపోతే అసలు కనపారు, మంచి వెనక మంచి కనపారు. అసలుకి అట్లా అది చాలా సూపర్ గా ఉంది సార్ రోడ్డు. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా గత ప్రభుత్వం రహదారి పనులను వేగంగా పూర్తి చేయడంలో విఫలమైంది. పనులు వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గుత్తేదారులతో ఆ స్థాయిలో పనులు చేయించలేకపోయారు. ఈలోగా కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వేగంగా పనులు చేయించారు. వైసీపీ హయాంలో చేసిన పనుల బిల్లులకు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో తగరకుంట రహదారి నిర్మాణం వేగం పుంజుకుంది. వంతెన, రహదారి నిర్మాణాలు 3 నెలల్లో పూర్తయ్యాయి. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. చంద్రమండలానికి పోతే ఎట్లుంటుందో ఈ రోడ్డు అంత గుంతలు ఉండేటు సార్. మొత్తం ఇదే ప్లేస్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు 100 మందికి పైన పడి ఉంటారు. నలుగురికి నేనే అంబులెన్స్లు వాళ్ళని మాట్లాడి పర్సనల్ గా ఇటు నుంచి హాస్పిటల్కి నేనే దగ్గరుండి, ఇదే సార్ మా ఇల్లు. ఒక 6 అడుగులు కూడా కరెక్ట్ గా పోయేంత సక్రమంగా ఉండేది కదా రోడ్డు. ఇప్పుడు చాలా శ్రద్ధ తీసుకునేసి ఎంత తొందరగా, ఎంత నీట్గా, భద్రంగా, నీట్గా వేశారు సార్. ఈ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు మంచి ప్రభుత్వం అని నిరూపించుకుంది సార్. బాగా ఓవర్ఫ్లో ఈ పట్టణాన్ని కొంచెం శివారు ప్రాంతాలను ముంచెత్తే విధంగా ఉండినది. అప్పటి ఇంజనీర్లు అయితేనేమి ఒక ప్రతిపాదన, నేను కూడా ఇక్కడ ఉన్నప్పుడు నేను కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాము. అందుకు అనుగుణంగా ఒక 3,75,00,000తో ఒక వంతెన నిర్మాణం మంజూరైంది. ఆ వంతెనకు కూడా కొన్ని అవరోధాలు ఇట్లే సేమ్ కాంట్రాక్టర్కు కొన్ని బిల్స్ రాకపోవడం అయితేనేమి, ఎంక్రోచ్మెంట్స్, తర్వాత ఈ పోల్స్ తొలగించే విషయంలో లేట్ అయింది. అది కూడా అన్ని తొలగించడంతో ఇప్పుడు బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తయి ప్రజలు బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల వంకకు బాగా నీరు వెళ్లే సదుపాయం బాగా కలిగి శివారు గ్రామాలకు కొంచెమన్నా ఉపయోగం అని నేను నమ్ముతున్నాను.